హలో గాయ్స్, మనకి జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా. మరి ఈ సిరీస్లో మన ఇండియన్ టీం ఇంగ్లాండ్ని ఓడించిద్దా అంటే మరి ఈ మ్యాచ్లో మన వాళ్ళు 100% గెలుస్తారని చెప్పలేం, అలాగే 100% ఓడిపోతాం అని కూడా చెప్పలేం. సో 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి. అయితే మరి మన వాళ్ళు గెలవాలంటే ఏం చేయాలి భయ్యా అని కనుక నువ్వు అడిగితే, సో దాని గురించి నేను చెప్పడం కంటే అక్కడ ఆల్రెడీ ఆడిన మన ఎక్స్ క్రికెటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు చెప్తుంది ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే దీంట్లో మనం చూసుకుంటే శుభ్మన్ గిల్కి ఒక ముగ్గురు ఎక్స్ క్రికెటర్స్, పుజారా, ఇర్ఫాన్ పఠాన్, అలాగే ఆశిష్ నెహ్రా, వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారంటే, ఒకటైతే గుర్తుపెట్టుకుంటారు అబ్బాయిలు, మీరు మనకల్లే బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఎక్సలెంట్ బౌలింగ్ అటాక్ ఉంది. బ్యాటింగ్ చూసినా సరే మనకల్లే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు లేరు, అది పక్కన పెట్టేసేయండి. మరి ఇప్పుడు ఏదైతే బ్యాటింగ్ అటాక్ మీలో ఉందో, సో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి ఇంగ్లాండ్ కండిషన్స్లో మీరు ఈజీగా బ్యాటింగ్ చేసేద్దాం, మరి 6లు 4లు ఈజీగా కొట్టేద్దాం అనుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఎలాగైతే మీరు గ్రౌండ్లోకి వెళ్ళారో అదే విధంగా వెనక్కి వచ్చేస్తారు. సో మీరు చేయగలిగేది ఏముండదు. సో కాబట్టి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడ సిచ్యువేషన్స్ ఎలాగున్నాయి, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం ఆడగలుగుతున్నామా లేదా. దాని తర్వాత ప్రతి ప్లేయర్ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, అదేంది ఇక్కడ మీకు అనుకూలంగా ఉండదు ఏది కూడా, మరి మీకు ఒక సవాలుగానే ఉండిద్ది ప్రతి మ్యాచ్ కూడా. సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. మరి మీకు వచ్చే ఇబ్బందులు ఏదన్నా ఉన్నాయంటే అందరూ కూడా కలిసికట్టుగా మరి వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అంతేగాని మరి ఉడుకు రక్తం మీద వెళ్ళారు, దాని తర్వాత కొట్టేద్దాం, చించేద్దాం అని చెప్పేసి మీరు ఒక అగ్రెసివ్ మోడ్లో ఆడారు అంటే, సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సిరీస్ కోసం వెళ్ళారో ఆ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వెనకొస్తారు. సో కాబట్టి ఆచితూచి ఆడండి. మనకల్లే బౌలింగ్ అటాక్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ అటాక్ ఉంది, బ్యాటింగ్ అటాక్ చూసుకున్నా మంచి బ్యాటింగ్ అటాక్ ఉంది. సో కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలా అనేది అర్థం చేసుకోండి. సో దానికి అనుగుణంగా ఆడండి, అంతేగాని బ్యాచ్ బాల్ క్రికెట్ మాత్రం మీరు ఆడొద్దు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు అయితే సజెషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో మరి దీనికి తర్వాత మరి ఇదంతా విన్న తర్వాత మరి మీరేమనుకుంటున్నారు, ఎలా ఆడితే బెటర్గా ఉండిద్ది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.